దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 100 ఎకరాల వరకు పంట నష్టం జరిగింది. లింగపూర్లో తుంగిని మాటు కాలువ మరమ్మతులు చేయకపోవడంతో పంట పొలాల్లో నీరు చేరింది. గ్రామాల్లోని పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. గ్రామంలో వరి నాటిన 100కు పైగా ఎకరాలలో వరద నీరు చేరింది. దీంతో తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఛత్తీస్గఢ్, ఒడిశా, ఏపీ, హైదరాబాద్ కు తూర్పు దిశలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది క్రమంగా తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతం మీదుగా అరేబియా సముద్రం వైపు కదులుతోంది. దీంతో గాలుల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీని ప్రభావంతో రాయలసీమలో విస్తారంగా, కోస్తాంధ్రలో అడపదడపగా వానలు కురిసే సూచనలున్నాయి. ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ దృష్టి పెట్టింది. ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఇవాళ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. కృష్ణా జలాల విషయంలో పార్లమెంట్లో ఎలా వాదనలు వినిపించాలనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. పోలవరం పెండింగ్ అంశాలు, నిధులు, రాష్ట్రానికి రావాల్సిన ఇతర పెండింగ్ నిధులు, జీఎస్టీ బకాయిలపైన చర్చించే అవకాశం ఉంది. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు అంశాన్ని కూడా పార్లమెంట్లో లేవనెత్తామని ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే ప్రధాన ఎజెండాగా ఇవాళ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న పొలిట్ బ్యూరో సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. దాదాపు 12 అంశాలను ఎజెండాగా రూపొందించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలపై చర్చిస్తారు. ఏపీలో నామినేటెడ్ కొలువు సందడి మొదలైంది. వివిధ సంస్థలు, కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకంపై కసరత్తును సీఎం జగన్ పూర్తి చేశారు. ఇవాళ మధ్యాహ్నంలోపు చైర్మన్లతో పాటు బోర్డు సభ్యులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా అవకాశం వదులుకున్న వారికి నామినేటెడ్ పోస్టుల భర్తీలో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 2 ఏళ్ల తర్వాత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనుండడంతో వైసీపీ కేడర్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా, ఉద్యోగాలు రిజర్వేషన్ కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల్లోని పేదలకు 10% రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఏపీలో ఉన్న అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు అమలు కానున్నాయి. సీట్లలో 3వ వంతు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% రిజర్వేషన్ అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 8 లక్షల రూపాయల లోపు వార్షిక ఆదాయం కలిగిన వారికి రిజర్వేషన్లు వర్తిస్తాయి. హైదరాబాద్ కోకాపేట, ఖానామేడ్ భూముల వేలానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భూముల వేలాన్ని ఆపేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో భూముల విక్రయానికి అడ్డంకులు తొలగిపోయాయి. కోకాపేటలో దాదాపు 45 ఎకరాలు, ఖానామేట్లో సుమారు 15 ఎకరాల భూమిని అమ్మేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ భూముల వేలంపాట నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని నిర్ణయించింది. మొదటి దశలో కనీసం 10 జోన్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. 500 నుంచి 1000 ఎకరాల వరకు స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకుంది. ఉద్యోగ నియామకాలపై తెలంగాణ కేబినెట్ సుదీర్ఘంగా చర్చించాడు. 7 గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగ ఖాళీలు, జిల్లాల వారీగా కొత్త పోస్టుల వివరాలపై చర్చించింది. అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు సమర్పించకపోవడంతో 5 రోజుల్లోగా ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించింది. ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య, ఖాళీల సంఖ్యపై కంప్లీట్ వివరాలు ఇవ్వాలని కోరింది. అంతేకాదు జిల్లాల వారీగా, శాఖల వారీగా వివరాలు క్రోడీకరించాలని సూచించింది. 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేస్తోందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్రం సాకారం కాగానే ఉద్యోగాలు వస్తాయనుకునే సమయంలో కమలనాథన్ కమిషన్ ని సాకుగా చూపారంటూ మండిపడ్డారు. శాఖల వారీగా ఉద్యోగ ఖాళీల సంఖ్యను ప్రకటించాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే కేసీఆర్ కొలువుల భర్తీ అంటూ నిరుద్యోగ యువతను మరోసారి మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. హుజురాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ పాదయాత్ర చేయనున్నారు. కమలాపూర్ మండలం బతురోనిపల్లి నుంచి ఈటెల పాదయాత్ర ప్రారంభిస్తారు. 22 రోజుల పాటు 125 గ్రామాల్లో ఈటెల పాదయాత్ర కొనసాగనుంది. రేపు ఉదయం 8 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. ఏపీ తెలంగాణ జల వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ఏపీ పిటిషన్ వేసింది. కృష్ణా నదీ జలాలు, నీటి ప్రాజెక్టుల పట్ల తెలంగాణ అనుసరిస్తున్న వైఖరి పట్ల ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్లో తెలిపింది.
తెలంగాణ జల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే ఏపీ సీఎం జగన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తనను ఓడించేందుకు ఎన్నికల ముందు కేసీఆర్ జగన్ కలిసి పనిచేశారన్న చంద్రబాబు ఇప్పుడెందుకు ఇద్దరు సీఎంలు కూర్చొని జల వివాదాన్ని పరిష్కరించుకోవట్లేదని నిలదీశారు. తన హయాంలో ఇలాంటి సమస్య వస్తే గవర్నర్ సమక్షంలో పరిష్కరించుకున్నామన్నారు. పెరుగుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన చేస్తోంది. చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. ఆ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి సైకిల్ తొక్కి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా రేపు ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్లో చేపట్టబోయే ధర్నాకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ను కలిశారు. ధర్నా చౌక్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ చేసి గవర్నర్కు మెమరాండం ఇస్తామని సిపికి తెలిపారు. ట్రాఫిక్, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సిపి అంజనీ కుమార్ను కోరారు. దీనికి సిపి సానుకూలంగా స్పందించారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ ని బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై భూపేందర్ యాదవ్ తో చర్చించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన బీజేపీ నాయకులు ఉప ఎన్నికతో పాటు రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించారు. బైపోలు ప్రచారానికి రావాలని ఆహ్వానించగా అమిత్ షా అంగీకరించారని చెప్పారు. హుజురాబాద్ లో బీజేపీ జెండా రెపరెపలాడుతుందన్నారు. ఈ నెల 25, 26న జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్న సర్కార్ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదించింది. సినీ నటుడు కత్తి మహేష్ మృతిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కత్తి మహేష్ యాక్సిడెంట్ పై ఎంఆర్పీఎస్ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తూ సమగ్ర దర్యాప్తునకు డిమాండ్ చేశారు. కారు నుజ్జు అయిన డ్రైవర్ సురేష్ కు చిన్న గాయం కూడా కాలేదంటూ పోలీసులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కోవూరు పోలీసులు కత్తి మహేష్ డ్రైవర్ను స్టేషన్కు పిలిపించి విచారించారు. కత్తి మహేష్ మృతిపై అనుమానాలుంటే పూర్తిస్థాయి విచారణకు సిద్ధంగా ఉన్నామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతామన్నారు. మహేష్ వైద్యం కోసం ప్రభుత్వం 17 లక్షలు అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మహేష్ వైసీపీ పార్టీకి సానుభూతిపరుడుగా ఉన్నాడని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామన్నారు మంత్రి సురేష్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో లుకలుకలు మొదలయ్యాయి. కేంద్ర కార్యాలయంలో యూనియన్ అధ్యక్షుడు వెంకట్రావు ఆధ్వర్యంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కార్మికులు గొడవకు దిగారు. కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ఆందోళనకు దిగారు. కర్నూలు జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఉభయ దేవాలయాల హుండీ ఆదాయం 28 రోజులకు గాను 2,75,148 రూపాయలు వచ్చినట్లు దేవస్థానం ఈవో కెఎస్ రామారావు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి హుండీ లెక్కింపులో పాల్గొన్నారు సిబ్బంది. అధికారులు పకడ్బందీగా సీసీ కెమెరాల మధ్య హుండీలు లెక్కించారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో ఇవాళ పర్యటించనున్నారు. 744 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. 839 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. సెంటర్ ఫర్ స్కిల్ అండ్ టెక్నాలజీ సపోర్ట్, జల్ జీవన్ మిషన్లో భాగంగా 143 గ్రామీణ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. జపాన్ సహకారంతో సిగ్రా దగ్గర నిర్మించిన ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ రుద్రాక్షను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. బనారస్ హిందూ యూనివర్సిటీకి సంబంధించిన సుందరలాల్ ఆసుపత్రిలో 45 కోట్ల 50 లక్షల ఖర్చుతో 100 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన మోడల్ ప్రసూతి, చిన్నపిల్లల విభాగాన్ని మోదీ ప్రారంభిస్తారు. వారణాసి ఘాజీపూర్ రహదారిపై 3 వరుసల పైవంతెనను ప్రారంభిస్తారు. 80 రెసిడెన్షియల్ ప్లాట్లతో పాటు కటారి, చోలాపూర్ పాఠశాలలో బాలికల కోసం నిర్మించిన హాస్టళ్లను ప్రారంభిస్తారు. యూపీ టూరిజాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా వారణాసిలో ఫెర్రీ సర్వీస్ సహా రాజ్ ఘాట్ నుంచి అస్సీఘాట్ దాకా క్రూయిజ్ బోట్లను ప్రారంభించనున్నారు మోదీ. కొన్ని ఆసుపత్రులు, హెల్త్ సెంటర్లలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ప్రధాని ఆవిష్కరిస్తారు. నవజ్యోత్ సింగ్ సిద్ధుకు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింధు మధ్య నెలకొన్న విభేదాలను చక్కదిద్దేందుకు కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరికీ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు ముందుగా సిద్ధును కూల్ చేసే పనిలో పడింది. ఈ క్రమంలోనే సిద్ధుకు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారని నిర్ణయించినట్లు సమాచారం. తనను రాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టడానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రయత్నాలు ప్రారంభించారన్న వార్తలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. అవన్నీ నిరాధారమైనవని, అసత్యపు ఆరోపణలను కొట్టిపారేశారు. ఏ లెక్కలు వేసుకుని తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ముందుకు తేవాలని పీకే అనుకున్నారో తనకు తెలియదని, తమ భేటీ సందర్భంగా రాజకీయ అంశాలేవీ ప్రస్తావనే రాలేదని పవార్ క్లారిటీ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో సమావేశమైనట్లుగా సమాచారం.
ప్రశాంత్ కిషోర్ కు పార్టీలో ఏ బాధ్యతలు అప్పచెప్తారన్న విషయంపై చర్చ జరిగినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందరూ అనుకున్నట్టు ఇది పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు మాత్రమే పరిమితమైన సమావేశం కాదని, అంతకంటే పెద్ద లక్ష్యమే ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరిని మార్చేది లేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఇప్పటికైతే ఆయన్ని ఆ పదవిలో కొనసాగించాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ఒకరికి ఒక పదవే ఉండాలన్న సిద్ధాంతం మేరకు అధీర్ రంజన్ ను మారుస్తారని ఓ వర్గం నేతలు పేర్కొన్నారు. అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తర్వాత దానిపై మళ్లీ చర్చిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్న అధీర్ బెంగాల్ పీసీసీ చీఫ్ గా ఉన్నారు. బీజేపీని ఎదుర్కొనేలా విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడం పెద్ద టాస్కేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ప్రతి పార్టీ తమకు తాము గొప్ప అని భావించడం వల్లే ఈ సమస్య తలెత్తిందన్నారు. ప్రధాని అభ్యర్థిత్వంపై స్పందించిన సంజయ్ రౌత్, శరద్ పవార్ చాలా కాలంగా జాతీయ నేత, మమతా బెనర్జీ అయితే బెటర్ అని కొంతమంది అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. పీకే ఏదైనా మ్యాజిక్ చేస్తే సంతోషిస్తానన్నారు సంజయ్ రౌత్. ఈ నెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్షాలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసే ఛాన్స్ ఉందని, అందుకు కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. తమ శాఖకు సంబంధించిన విషయాలపై కసరత్తు చేసి పార్లమెంటుకు రావాలన్నారు మోదీ. అర్థవంతమైన చర్చలు జరపాలని సూచించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుండటంతో అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సమావేశాలకు ముందు రోజు అంటే ఆదివారం ఈ భేటీ జరగనుంది. ఇందుకోసం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇప్పటికీ అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొనే అవకాశం ఉంది. భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర ఏం జరుగుతున్నదో వాస్తవాలను కేంద్రం బయటపెట్టారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సరిహద్దుల్లో చైనా ఆక్రమణలపై కేంద్రం అబద్ధాలు చెబుతూ దేశ భద్రతతో ఆటలాడుతుందని ఆయన ఆరోపించారు. చైనా చొరబాట్లపై సరిహద్దుల్లో భారత సైన్యం స్థితిగతులపై చర్చకు ప్రభుత్వం నో చెప్పడంతో రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశం నుంచి రాహుల్ బయటకు వెళ్లిపోయారు. వరకట్నానికి వ్యతిరేకంగా కేరళ గవర్నర్ నిరాహార దీక్ష చేశారు. తిరువనంతపురంలో తన కార్యాలయంలో ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఇటీవల కేరళలో వెలుగు చూసిన వరకట్న వేధింపుల కేసుపై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, ఈ క్రమంలో కేరళలో పలు ప్రజా సంఘాలు వరకట్నానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టాయి. వారికి సంఘీభావంగా గవర్నర్ ఆరిఫ్ కూడా రాజ్భవన్ లో దీక్ష చేశారు. వరకట్నం గురించి ప్రజల అవగాహన తెచ్చేందుకే ఆయన దీక్ష చేసినట్లు రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. దేశ రాజధాని ఢిల్లీలో గత నెల రోజులుగా తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఢిల్లీ శివారు గ్రామాల ప్రజలు ప్రతిరోజు మంచినీటి ట్యాంకర్ కోసం భారీ క్యూలైన్లలో నిలబడాల్సి వస్తుంది. 2000 లీటర్ల నీటిని 800 రూపాయలు పెట్టి కొనుగోలు చేసుకుంటున్నామని హస్తినవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగం స్పందించి తమకు మంచినీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. భువనేశ్వర్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ చేపట్టారు. వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. గుజరాత్ లో లాక్డౌన్ ఆంక్షల సడలింపులతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. సౌత్ గుజరాత్ లో చాలా ప్రదేశాల్లో టూరిస్టులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. దంగ్ జిల్లాలో ఓ పర్యాటక ప్రాంతానికి పెద్ద ఎత్తున జనం క్యూ కట్టారు. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ తమ కెమెరాలో బంధించారు. వాటర్ ఫాల్స్ వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. ఉదయం వేళ తాజ్ మహల్ అందాలను చూడాలనుకునే వారికి ఆగ్రా పర్యాటక శాఖ తీపి కబర్ చెప్పింది. ఇకపై తాజ్ ను సందర్శించేందుకు ఉదయం 6 గంటల నుంచి అనుమతించనుంది. ఇప్పటిదాకా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తాజ్ ను దర్శించేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు. దీంతో బంగారు వర్ణంలో మెరిసే తాజ్ సోయగాన్ని వీక్షించే అవకాశాన్ని పర్యాటకులు కోల్పోతున్నారు. సూర్యోదయం, సూర్యాస్తమయం వేళలో తాజ్ అందాలను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది సందర్శకులు ఆసక్తి చూపుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా ధరల పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 7వ వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు డిఏ 17% నుంచి 28% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన డిఏ జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 48.34 లక్షల కేంద్ర ఉద్యోగులు, 65.26 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. అలాగే నేషనల్ ఆయుష్ మిషన్ 2025 నుంచి 26 వరకు కొనసాగించాలని నిర్ణయించింది. పశువులకు కూడా అంబులెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం కేంద్రం 9,800 కోట్లు మంజూరు చేసింది. విమర్శకుల గొంతు నొక్కేందుకు ఇన్నాళ్లుగా ప్రభుత్వాలకు ఆయుధంగా వాడుకుంటున్న ఐటీ సెక్షన్ 66A సంబంధించి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఈ సెక్షన్ 7 ఏళ్ల కిందటే కొట్టేసినప్పటికీ ఇప్పటిదాకా దానిని అమలు చేస్తూ వచ్చిన కేంద్రం ఇప్పుడు ఆ వివాదాస్పద చట్టాన్ని రద్దు చేసే దిశగా అడుగులు వేసింది. సెక్షన్ 66A కింద నమోదైన అన్ని కేసులను ఎత్తివేయాలంటూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ఆదేశాలను తక్షణమే అమలు చేయాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మోదీ సర్కారు సూచించింది. అంతేకాదు ఐటీ సెక్షన్ 66A కింద కొత్తగా ఎలాంటి కేసులు నమోదు చేయరాదని కేంద్రం ఆదేశించింది.
వరుస డ్రోన్ల కలకలంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్ వద్ద జవాన్లు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అత్యాధునిక కెమెరాలతో పూంచ్ సెక్టార్ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి భద్రతా దళాలు. దేశ రాజధాని ఢిల్లీలో కుండపోత వర్షంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మోతీబాగ్లో రాత్రి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఉద్యోగులందరూ విధులు ముగించుకొని ఇంటికి వెళుతున్న సమయంలో వాహనాలన్నీ రోడ్లపైన నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా కట్టడి నిబంధనలు అమలు చేయడంలో విఫలమయ్యే అధికారులను వ్యక్తిగతంగా బాధ్యులను చేయాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు సూచించింది. ఇప్పటికైనా నిర్లక్ష్యం చేయకుండా వైరస్ కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా స్పష్టం చేశారు. దేశంలో చాలా ప్రాంతాల్లో మాస్కులు, భౌతిక దూరం లాంటి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘనలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని, ప్రజా రవాణా, పర్వత ప్రాంతాలను, పర్యాటక ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నట్లు కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో నమోదవుతున్న కోవిడ్ మరణాల కంటే వాస్తవ మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. జాతీయ ఆరోగ్య మిషన్కు చెందిన HMIS ను సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టంతో పోల్చి చూస్తున్నారని, ఎలాంటి ప్రాతిపదిక లేకుండానే ఈ నివేదికలు రూపొందిస్తున్నారని తప్పుపట్టింది. ఇలాంటివి పూర్తిగా నిరాధారమైన కల్పిత నివేదికలు అని కేంద్రం తేల్చి చెప్పింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో కేరళ సర్కార్ మరోసారి లాక్డౌన్ విధించింది. ఈ నెల 17, 18 తేదీల్లో 2 రోజుల పాటు వారాంతపు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలను కూడా మూసివేయనున్నట్లు ప్రకటించింది. పాజిటివిటీ రేటు ఆధారంగా ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. కేరళలో కొత్తగా 15,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోవిడ్-19 ఆంక్షలను నెల 30 వరకు పొడిగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలు ఇవాళతో ముగుస్తుండగా మరో 15 రోజుల పాటు పొడిగిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు మూసే ఉండనున్నాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థల పనివేళలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పరిమితం చేసింది. ఇంట్రా స్టేట్ ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు, టాక్సీలు, క్యాబ్లు 50% సీటింగ్ కెపాసిటీతో నడిచేందుకు అనుమతి ఇచ్చింది. అత్యవసర, అవసరమైన సేవల సిబ్బంది కోసం ప్రత్యేక రైళ్లు మినహా లోకల్ రైళ్లు మూసివేసింది. పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్ మాస్టర్ కార్డుకు రిజర్వ్ బ్యాంక్ ఇండియా షాక్ ఇచ్చింది. పేమెంట్ సిస్టమ్ డేటాకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించడంతో మాస్టర్ కార్డుపై RBI చర్యలు తీసుకుంది. భారత్లో కస్టమర్లకు కొత్తగా డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డుల జారీ చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ నెల 22 నుంచి మాస్టర్ కార్డ్ నెట్వర్క్ పరిధిలో కొత్త కార్డుల జారీని నిలిపివేయాలని ఆదేశించింది. రోజులోకి మరో కోటీశ్వరుడి యాత్రకు రంగం సిద్ధమైంది. అమెరికా అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్ అధిపతి జెఫ్ బెజోస్ మరో 3 అంతరిక్ష విహారానికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. వచ్చే మంగళవారం వీరు పశ్చిమ టెక్సాస్ నుంచి న్యూ షెపర్డ్ రాకెట్ ద్వారా అంతరిక్ష యాత్ర చేస్తారు. ఇందులో బెజోస్, ఆయన సోదరుడు, 82 ఏళ్ల వయసున్న ఏవియేషన్ నిపుణురాలు, వేలంలో విజేతగా నిలిచిన వ్యక్తి పాల్గొంటారు. ప్రయాణికులతో బ్లూ ఆరిజిన్ సంస్థ వ్యోమనౌక యాత్ర నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇవి మార్నింగ్ 50+ టాప్ స్టోరీస్. నెక్స్ట్, 6 నెలలు దాటితే బాధుడే, నకిలీ కరోనా వైరస్, టీవీ పగలగొట్టిన సోను సూద్ అభిమాని, రాజస్థాన్లో కలియుగ కుంభకర్ణుడు, కుక్కల హక్కులపై నరసింహలు పోరాటం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నెక్స్ట్ ప్రసారమే పటాస్ న్యూస్లో చూద్దాం. కీప్ వాచింగ్ 10 TV, జనం కోసం, నిజం కోసం.